భగవద్గీత అనేది ఒక తత్వ సత్యం. నాటి కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన జీవిత సత్యాలు నేటికి కూడా మానవ జాతికి మార్గదర్శకాలు. ఆచరణయోగ్యమైన ఎన్నో మంచి విషయాలు ఇమిడి ఉన్న ఈ భగవద్గీత సారాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి మధుర భాషణలో విని తరిద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ప్రతి మనిషికి తను చేసేటటువంటి పని మంచిదా కాదా అనే విషయాన్ని ఆయా వ్యక్తి యొక్క మనస్సే చెబుతుంది. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః అని, మన అంతఃకరణ ప్రవృత్తులు మనం చేసే ఏ పనైనా ఇది మంచిదా కాదా అనే సూచనని మనకి తప్పకుండా చేస్తాయి. అయితే ఒక్కొక్కసారి ఆ మనసు ఇచ్చినటువంటి సందేశాన్ని, లేదు ఆ మనసు చేసినటువంటి హెచ్చరికని మనం అంగీకరిస్తాం, ఒక్కొక్కసారి అణిచివేస్తాం. అది శరీరానికి నచ్చింది అని అనుకుంటే అంగీకరిస్తాం, శరీరానికి నచ్చలేదనుకుంటే దాన్ని అణిచి శారీరకమైనటువంటి సుఖాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. సాధారణంగా ప్రతి మనిషికి శారీరక సుఖాలకే ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇస్తాడు. ప్రతి మనిషి దాన్ని చేస్తాడు. తినే ఆహారాలకి మనం చూసుకుంటే ఏ ఆహారం నాలుకకి నచ్చుతుందో ఆ ఆహారానికే ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యాన్ని ఏది ఇస్తుందో దానికి ప్రాధాన్యాన్ని ఇవ్వరు. తన రుచికి ఏది అనుకూలమో దానికి తగినటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, బయట ఎన్నో రకాలైనటువంటి ఆహారాలు బయట చేసేవి ఎలా చేస్తారో తెలియదు, ఎవరు చేస్తారో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎన్ని రకాల మార్పులు దాంట్లో ఇంతవరకు చోటు చేసుకున్నాయి అనేది కూడా పెద్దగా తెలియదు. కానీ చక్కగా కంటికి ఇంపుగా, నాలుకకి రుచిగా ఉంటే దాన్ని ఆహారంగా స్వీకరించవచ్చును అనే ఒక మనస్తత్వం వచ్చేసింది. ఇదివరకు కంటికి ఇంపుతనం అనేది మనకి అంగీకరించిన వస్తువు యోగ్యమైనదైతే దాన్ని తీసుకోవాలి అనేటటువంటి ఒక శ్రద్ధ ఉండేది. ఇప్పుడు ఆ యోగ్యతల గురించి అది పట్టించుకునే స్థితి తగ్గిపోయింది అని మనం చెప్పచ్చు. అది రుచిగా ఉండాలి, అంతే చాలు. చిన్నపిల్లలైతే ఏదో రకమైనటువంటి స్వీట్స్, కొంచెం పెద్దవాళ్ళైతే రకరకాలైనటువంటి జంక్ ఫుడ్స్, ఇంకా పెద్దవాళ్ళైతే రకరకాలైనటువంటి ఫ్రైస్, ఏదో ఇలాంటివి నాలుకకి నచ్చితే చాలు, వాటిని మనం తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ అది ఆరోగ్యానికి ఏం చేస్తుంది? నిజానికి అట్లాంటివి బయట నుంచి తీసుకోవడం చేత రకరకాలైనటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి అని డాక్టర్స్, లేదు ఆరోగ్య సంరక్షకులుగా పేరుగాంచినటువంటి మహనీయులందరూ కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయ్యో, ఇలాంటివన్నీ తినకండాయా, రోగాలు తెచ్చుకోకండాయా అని. కానీ మనం అలాంటి వాటినే సమాజంలో అధికంగా చూస్తున్నాం. అంటే మనిషికి ఆరోగ్యం మీద దృష్టి కంటే తన దేహానికి, ఇంద్రియాలకి తృప్తి కలిగించే వాటి వైపే శ్రద్ధ ఎక్కువ తప్ప మిగతా వాటి మీద కాదు అనేది మనకి స్పష్టమవుతుంది. అట్లానే పైకి కనిపించేటటువంటి అందాలు మనిషికి అవసరమే తప్ప ఆ లోపల ఉండాల్సినటువంటి సారం మీద దృష్టి లేదు. ఇది కూడా మనం గమనిస్తున్నాం. ఏదైనా ఒకవేళ అట్లాంటి పని చేసేటప్పుడైనా ఆయా వ్యక్తి యొక్క మనస్సు అతనికి ఒక హెచ్చరికనైతే చేస్తుంది. హై, నువ్వు జాగ్రత్త, తప్పు చేస్తున్నావు, లేదు ఇది మంచిది కాదు, ఇది ఆరోగ్యం కాదు అని హెచ్చరిక అయితే చేస్తుంది.
కానీ ఆ హెచ్చరికను మనం ఖాతరు చేస్తామా చెయ్యమా అనేది ఒక పెద్ద సమస్య. సుమారుగా 95% అయితే ఖాతరు చేయం. మిగతా ఏ పాప అమాయకులైనటువంటి వాళ్ళు ఒక 4-5% దాన్ని బహుశా ఖాతరు చేసి దాని ప్రకారం తమని తాము సెట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారేమో మనకు తెలియదు. కానీ ఎప్పుడైనా సరే మనస్సు అనేది చాలా అద్భుతమైనటువంటి పరికరం మనిషికి. అసలు మిగతా జంతువుల గురించి ప్రశ్న లేదు, ఎందుకంటే అవి ఏవి తినచ్చో అవే తింటాయి, ఎంత తినచ్చో అంతే తింటాయి, వాటికి ఎంత అవసరమో అంతే తింటాయి. ఏవో కొన్ని జంతువులు ఏ కోతులు లాంటివో లేదు మిగతావో కాస్త ఇక్కడ దాచుకుని మళ్ళీ ఇక్కడ దాచుకుని అవసరమైన లోపల తిని ఇలాగ వాటికి ఈ వేళ్లాడుతూ మనకు కనిపిస్తుంటాయి. అలాగా కాస్త ఏమైనా కక్కుర్తి పడతాయేమో, కానీ మిగతా జంతువుల వరకు మనం చూసినట్టయితే మిగతా ప్రాణికోటి వాటి ఆరోగ్య విషయంలో ఏది తగును ఏది తగదు, ఎంత తగును ఎంత అవసరం లేదు, వాటి చక్కటి స్పష్టమైనటువంటి అభిప్రాయం వాటికన్నిటికీ ఉంటుంది. అది ఆచరణలో కూడా కనిపిస్తుంది మనకి. రేపటికి దాచుకోవాలి అనేటటువంటిది చాలా వరకు ఉండదు. అది ఉన్నది ఒకే ప్రాణి, అది మానవుడు. అందుకోసం మనిషికి చెప్పాల్సి వచ్చింది నీతులని, మనిషికి బోధించాల్సి వచ్చింది హితము అనేది. మిగతా వాటికి ఎవరు బోధించక్కర్లేదు. మనిషికి మనస్సు అనేది ఒకటి ఉంది కనుక ఆ మనస్సుని జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఇది ఎప్పుడు మనకి హెచ్చరిస్తూ ఉంటుంది అనే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దాంతోపాటు అనుభవంలో కూడా మనకి దాన్ని మనం చూడొచ్చు. అర్జునుడికి భగవద్గీతలో 2వ అధ్యాయపు ఆరంభంలో శోకం కలిగింది. ఆ శోకం తన ఆచార్యుడైనటువంటి ద్రోణుణ్ణి, తన తాతగారైనటువంటి భీష్ముణ్ణి తాను హింసించవలసినటువంటి స్థితి ఏర్పడుతుందే అనేటటువంటి బాధ కలిగింది అతనికి. ఇది అతనికి కలిగినటువంటి శోకం. ఇది తప్పు అని అతనికి అనిపిస్తోంది, కానీ యుద్ధానికైతే అతను సిద్ధపడి వచ్చాడు. తప్పు అని తెలుస్తోంది, కానీ అది చేయాల్సిందే అని కూడా అనిపిస్తోంది. పైగా తనకి మిగతా వాళ్ళు చెప్పేటువంటి ఉపదేశాల వల్ల కూడా ఇది తన యొక్క కర్తవ్యము అని తెలుస్తోంది. కానీ అయ్యో అనేటటువంటి మనసులో ఒక రకమైనటువంటి కారుణ్యం కూడా ఏర్పడుతుంది. అర్జునుడికి తెలుస్తోంది తన స్థితిలో ఏదో మార్పు వచ్చింది. నిజానికి తను ఎప్పుడూ ఈ రకమైనటువంటి పరిస్థితిని అనుభవించలేదు. ఇదివరకు ఎప్పుడు కూడా తాను ఇట్లాగా దిగులుగా మాట్లాడలేదు. నిజానికి ఎదటవాడి యొక్క దీనస్థుతిని చూసి అలాంటి వాడిని ఓదార్చాల్సినటువంటి ఒక యోగ్యత కలిగినటువంటి అర్జునుడిని ఈవేళ ఇతన్ని చూసి అయ్యో అనుకోవలసినటువంటి స్థితిలోకి వెళ్ళాడు అతను. అలా ఉన్నాననే విషయం కూడా అతనికి అనిపిస్తోంది. అంటే తన మనస్సు అతనికి హెచ్చరిక జారీ చేస్తోంది. నువ్వు అవసరం లేనటువంటి స్థితిలోకి దిగజారుతున్నావు, జాగ్రత్త అని తెలుస్తోంది. అంటే మనం గతంలో 1వ అధ్యాయంలో చెప్పుకున్నాం, అర్జునుడు ఒక రకమైనటువంటి అహంకారం కలిగినటువంటి వ్యక్తే ఆయన కూడా. కానీ ఏ వ్యక్తిని తను ఆశ్రయిస్తాడో ఆ వ్యక్తి యోగ్యుడైనట్లయితే మనలో ఉండేటటువంటి లోపాలను కూడా అతను సవరించి మనని మంచి మార్గంలో పెడతాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఆశ్రయించాడు, కానీ సంజయుడి యొక్క శక్తి ధృతరాష్ట్రుడిని మార్చడానికి చాలలేదు. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని ఆశ్రయించాడు, కానీ ద్రోణాచార్యుల వారికి దుర్యోధనుడిని మార్చే అవకాశమే లభించలేదు. కానీ అదృష్టం ఏమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. శ్రీకృష్ణుడి యొక్క ప్రభావం అర్జునుడిని క్రమంగా మార్చడానికి తగినట్లుగా ఉంది కనుక అర్జునుడిలో ఒక రకమైన మార్పు ఏర్పడుతుంది. అలాగ మార్పు కలిగించే సత్తా ఉన్నవాడే శ్రీకృష్ణుడు కనుకనే అతనికి ఒక పేరు పెట్టుకున్నాము. మనం పెట్టుకోవడం వేదవ్యాస భగవానుడు పెట్టాడు. ఏమని? ఋషికేశః. ఋషికములంటే ఇంద్రియాలకి పేరు,
ఆ హృషీకములకి ఈశుడు నియంత. ఎవరి హృషీకాలకి? సకల ప్రాణికోటి యొక్క హృషీకాలకి, సర్వప్రాణికోటి ఇంద్రియాలకి కూడా నియంత సాక్షాత్తు భగవానుడే. అందుచేత అర్జునుడిలో ఒక యోగ్యతని కలిగించి అతనిని ఒక సాధనంగా చేసుకుని బాగుపడగోరేటటువంటి మానవులందరికీ అవసరమైంది ఏదో దాన్ని అందించాలి అనే నిర్ణయం శ్రీకృష్ణుడు తీసుకుని ఉండడం చేత, అసలు శ్రీకృష్ణుడి యొక్క అవతారపు ప్రయోజనమే అది కావడం చేత, అర్జునుల్లో యోగ్యత లేకపోయినప్పటికీ ఆ యోగ్యతని ఏదో ఒక రకంగా తనే పండించి అప్పుడు అతని ద్వారా అందించాలి అంటే సాధనాన్ని కూడా తను మంచిగా మలుచుకుని తనకు కావాల్సిన పని చేసుకుందాం అని అనుకుంటున్నాడు అన్నమాట శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఏదైనా ఉదాహరణ కొయ్యాలి అని అనుకున్న వ్యక్తి ఓ రేకు మొక్కను తెచ్చుకొని దాన్ని బాగా అరగదీసి దానికి పదును కలిగించి అప్పుడు దాన్ని ఒక కత్తిలాగా తయారు చేసి దాంతో చేయాల్సిన పనులు చేసుకుంటూ ఉంటాడు. అంటే సాధనాన్ని మనమే తయారు చేసుకుంటాం, చేయాల్సిన పని మనం చేస్తుంటాం. అదే క్రమంలో శ్రీకృష్ణుడు కూడా తనకి సాధనంగా ఉండదగినటువంటి వ్యక్తి అర్జునుడు అని నిర్ణయం చేసుకుని అతన్ని తానే తయారు చేసుకుంటున్నాడు. అందుకోసమే మొట్టమొదట అహంకారం గడ్డకట్టి ఉండేటటువంటి అర్జునుడిని ఒక విషాద స్థితిలోకి తీసుకొచ్చాడు. విషాదం అనేది మనం చెప్పుకున్నాం గతంలో. ఏంటది? ఒక గట్టిగా ఉండేటటువంటి ఒక మట్టి బెడ్డని మొట్టమొదట కాస్త మెత్త చేసి దాన్ని పగిలేటట్టు చేసి ఆ తర్వాత ద్రవీభూతం అయ్యేట్టు చేసి ఆ తర్వాత దాన్ని క్రమంగా కరిగించి చేరవలసిన చోట ఎక్కడో అక్కడికి చేర్చుట. ఇది మామూలుగా మట్టికి మనం చేసేటటువంటి పని. కానీ మరి మనిషి అంతకంటే బుద్ధిమంతుడు కదా, అంతకంటే యోగ్యుడు కదా. మనస్సు అనేది అంతకంటే చాలా శక్తి కలిగినటువంటి ఒక వస్తువు కదా, సాధనం కదా. అందుకోసం దీనిని జ్ఞానంతో, ఉపదేశంతో, ఆలోచనతోటి ఆ స్థితిలోకి తీసుకువెళ్ళాలి అని మొట్టమొదట ఎదుట పక్షాన్ని చూసినప్పుడు అతడిలో ఒక రకమైనటువంటి జాలి కలిగేటట్టు చేశాడు. ఆ కలిగిన జాలి వల్ల మనసు కాస్త ఇదివరకు రాయిలా ఉండేది కాస్త కొంచెం కరగడం ప్రారంభించింది. కరగడం అంటూ జరిగితే ఆ కరిగిన దాన్ని ఇటు ప్రవహింపచేయాలా అటు ప్రవహింపచేయాలా అనేది ఎలాగో అసలు కరగడం అనేది లేకపోతే అది వేరే విషయం. దుర్యోధనుడికి అసలు కరగడం అనేదే లేదు అతనిలో, అంచేత అతనికి ఏం చేయలేడు తను. కానీ అర్జునుడికి కరగడం అనేటువంటి ఒక యోగ్యత ఉంది కనుక అతని మనస్సుని తను కరిగించి దాన్ని ద్రవీభూతం కావించి అప్పుడు చేయాల్సిన ఉపదేశం ఏదో తను చేయాలి కనుక ముందర ద్రవీభూతం అయ్యేటటువంటి స్థితిని తీసుకొచ్చాడు. అర్జునుడికి జాలి చేత కలిగినటువంటి విషాదం మనస్సుని కరిగించి మొట్టమొదట ఎదుట పక్షంలో ఉండేటటువంటి తన పక్షంలో ఉండేటటువంటి ఆ సైన్యాన్ని అంతటిని చూసి అయ్యో వీళ్ళనా యుద్ధంలో నేను సంహరించేది అని అనిపించాడు. అది ఒక చోటకి ఏకాగ్రపరిచి భీష్ముడి విషయంలోనూ ద్రోణుడి విషయంలోనూ అదే రకమైనటువంటి ఆ దిగులు, అదే రకమైనటువంటి ఒక జాలి, అదే రకమైనటువంటి ఒక ఆక్రోశం అతనిలో పెరిగేటట్టు చేశాడు. అయ్యో వాళ్ళిద్దరికీ ఇట్లాంటి స్థితి కలిగించాలే నేను అనేటటువంటి ఒక దీన దయనీయ స్థితికి అర్జునుడి మనసు చేరిందనమాట. ఇది బాగా కరిగి అది ఆచార్య పాద సన్నిధానానికి వెళ్ళి శరణాగతి చేసేట్టు చేయాలి. చేరాల్సిన చోట అది. అంచేత అక్కడ దాకా దీన్ని ప్రవహింప చేయడానికి ముందర కరిగించాలి కనుక ఇప్పుడు బాగా కరిగించాడు. ఆ కరిగినటువంటి స్థితి ఇప్పుడు బాగా చివరి స్థాయికి చేరిందనమాట. చివరి స్థాయికి చేరింది కానీ ఇప్పుడు అతనికే తెలుస్తోంది, ఏమిటి నాకు ఇట్లాంటి ఒక దయనీయమైనటువంటి స్థితి వచ్చింది, నేను ఇదివరకు ఎప్పుడు ఇట్లా లేనే, ఎందుకు ఇవాళ ఇలా అయిపోయాను నేను అని తన యొక్క స్థితిని తాను కృష్ణుడికి వివరిస్తున్నాడు 7వ శ్లోకంలో. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. హే కృష్ణ, నేను నీకు శిష్యుణ్ణి,
నేను నీకు దాసుణ్ణి, నిన్ను నేను శరణాగతి చేస్తున్నాను. ఏది తగునో, ఏది నాకు హితమో, ఏది నాకు శ్రేయస్సో దాన్ని నువ్వు సాధి, నువ్వు నాకు ఆజ్ఞాపించు అని ఇప్పటికి అడగగలిగాడు ఆయన. ఈ స్థితి రావాలి అనేదే శ్రీకృష్ణుడి యొక్క ప్రయత్నం. దానికోసమే అవన్నీ కూడా తను చూపించాడు. అర్జునుడిలో ఇప్పుడు ఆ రకమైనటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఏదైతే శ్రీకృష్ణుడు ఆశిస్తున్నాడో అంటే ఇతని ద్వారా ఏదైనా ఒక మాట రావాలి, నాకు చెప్పు అనేటువంటి ఒక ప్రశ్న రావాలి, జిజ్ఞాస కల్పించాలి. జిజ్ఞాసని శాంతపరచడానికి అప్పుడు తను ఏమైనా చెప్పచ్చు. కానీ జిజ్ఞాస అతనిలో ఉందని తెలియాలి కదా. ఈవేళ ఈ శ్లోకంలో అర్జునుడు తన జిజ్ఞాసని శ్రేయస్య నిశ్చితం, నాకు ఏది శ్రేయస్సో, నువ్వు ఏది నాకు శ్రేయస్సని అనుకుంటున్నావో దానిని సాధి, నువ్వు నాకు ఆజ్ఞాపించి నా ద్వారా చేయించు అని తన యొక్క సంసిద్ధతని, ఆయనకి అధీనంలో తానున్నాననే సంసిద్ధతని ఆ శ్రీకృష్ణుడి ముందర అర్జునుడు ఆవిష్కరిస్తున్నాడు. ఇందులో కొంచెం మనం గమనించాల్సినటువంటి ఓ 2 అద్భుతమైనటువంటి పదాలు ఉన్నాయి అర్జునుడు ప్రయోగించినవి. వాటిని మనం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ఈ అర్జునుడికి కృష్ణుడు చేసేటువంటి ఉపదేశం 17 అధ్యాయాల్లో వ్యాపించి ఉండేటువంటి ఉపదేశం ఎందుకు చేశాడో మనకి స్పష్టమవుతుంది. దాన్ని తెలుసుకుంటూ క్రమంగా మనం ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.